చిన్నారి అదృశ్యమై నేటికి 9 రోజులు పూర్తవుతుంది. 9 రోజులు అవుతుండడంతో మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా పాప క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో మరో పక్కన కుక్క ఓ పక్కన మృతి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాప ఆచూకీ లభ్యమవుతుందా లేదా అని కూడా యావత్ తెలుగు రాష్ట్రాల్లోని అలాగే చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మహిళలు ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా దీనిపై ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన మహిళలు ఉన్నారు, ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు పాప ఈ యొక్క ప్రాంతంలోని వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఈ పామాయిల తోటలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, పాప మిస్ అయింది, ఇవాళకి ఎన్ని రోజులు అయింది అంటున్నారు? ఏళ్ళకి 9 రోజులు అవుతుందండి. ఆచీకి మాకు ఏం తెలుస్తుందండి, మేము పనికి వచ్చి వెళ్ళిపోతుంటాం. ఉదయం 8 గంటలకు వస్తాం, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతామండి. మా వెనకాల గుమస్తా సార్లు ఉంటారు, మళ్ళీ 5 గంటలకు మేము వెళ్ళిపోతాం అంతేనండి. ఆ రోజైతే మేము పనే చేయలేదండి ఇక్కడ. ఇక్కడ చేయలేదండి, వేరే దిక్కలు చేసాం. ఈ వానర్ గారిదే వేరే దిక్కలు చేసామండి అంతేనండి. అంతకుమించి మాకు ఏం తెలియదు. ఈ పనిలోకి వచ్చినప్పుడు పాపను గట్టా చూసారు మీరు గతంలో ఎప్పుడన్నా పనిలోకి? వెళ్ళడం అంటే మేము దారిని నడిచి వెళ్తాం కదండి, అక్కడ ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు. అంతవరకు చూడడం ఇంకా మరి మాకు తెలియదండి. అంతకు మించి ఊళ్ళో చెప్పుకుంటుంటారు కదా జనరల్గానే, ఏమనుకోవడానికన్నా మాకు ఏం తెలియదండి, ఏమీ తెలియలేదండి. మరి అలా మిస్ అవడం అంటే వాళ్ళ డాడీ వెనకాల అలాగ వెళ్ళింది అన్నట్టుగా అంటున్నారు. వాళ్ళ డాడీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి అప్పచెప్పారు. ఇంకా తర్వాత ఇంకా ఆమె దగ్గర అతని దగ్గర ఉన్నదని ఆవిడ అనుకున్నదంట అండి, ఈవిడ దగ్గర ఉన్నదని ఆయన అనుకున్నాడంట. ఇంతలో మరి ఏమైంది అన్నది తెలియదండి. అదే అనుకున్నారు, మేము చూడడానికని వచ్చామండి ఇక్కడికి. పామాయిల తోటలో నడిచి వెళ్ళిపోయింది అన్నారు. మీరు పామాయిల తోటలో పని చేస్తున్నారు. ఇక్కడ ఇంత గడ్డి, ఈ మాత్రం ఎత్తులో గడ్డి ఉంటుంది. మరి మీరు పాములు, పెద్ద పెద్ద కొండచూలు ఇలాంటివి ఉంటాయండి, అన్నీ ఉంటాయండి. కాకపోతే ఇంకా అలా చూసుకుంటా జాయిగా మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్తామండి. ఒకరి వెనకాల ఒకరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఇంకా పని చేస్తామండి. పాప రావాలని ప్రతి ఒక్కరు కూడా ఒక్కరమే రావాలనే కోరుకుంటున్నామండి. ఎన్ని దేవుళ్ళకో ఎన్ని తల్లులకో మొక్కుకుంటున్నామండి. ఎందుకంటే ఏ బిడ్డ అన్నా మా బిడ్డతో సమానమే కదండి. అందువల్ల మాకు రావాలనే కోరుకుంటున్నామండి. మేము ఇలా ఏదో ఎంక్వైరీ చేసుకొని జాగ్రత్తగా మా పాపని వాళ్ళకి అప్పచెప్పారు. పోలీసులు అందరూ కూడా ఎక్కువ మంది అవునండి చేస్తున్నారండి, ఎవరు చేసి పని వాళ్ళు చేస్తున్నారండి. అంటే పక్కన ఈ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు అంటే ఏమైనా ఉంటాయమ్మా? అవి ఏమో తెలియదండి మరి నాకైతే, అలాంటివన్నీ మాకు తెలియదండి. అంటే అమావాస్య క్షుద్ర పూజలు ఎక్కువ జరుగుతుంటాయి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా అంటున్నారు. తెలియదండి మరి మాకు అలాంటివి ఏమీ తెలియదండి. లేదండి ఇంతవరకు గతంలో ఏమైనా జరిగాయి? లేదండి, అటువంటివి ఎప్పుడు కూడా లేవండి. కానీ ఇలాగ మిస్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ సార్ అండి. మేము ఎప్పుడు తెలియదండి మా కేసు ఇలాగా. కొండ ప్రాంతం ఎంత ఉంది, అంత కొండ ప్రాంతంలో ఎప్పుడైనా వెళ్తుంటారు మీరు? పని అంటే ఇలా పిక్కలు తోటలు ఉన్న వాళ్ళు వెళ్తారండి. మాకలంటే తోటల కంటా లేవు. పనికి రావడం ఉదయం వచ్చి 8 గంటలకి మళ్ళీ 5 గంటల వరకు ఉండి వెళ్ళిపోవడం తప్ప మేము కొండగా ఈ ఊరండి అగ్రహారం అండి. మీదే ఊరమ్మా? పాప రావాలని కోరుకుంటున్నామండి అంతే అండి. పనిలోకి వచ్చారు మీరు? పనిలోకి వస్తాండి. పాప మరి పామాయిల తోటలోకి వచ్చి మిస్ అయింది అంటున్నారు. అదే ఏం జరిగింది అనుకుంటారు జనరల్గానే? ఆ రోజైతే మేము ఇక్కడ పని చేయలేదండి, వేరే చోట పని చేస్తాం. మేము ఉండలేండి పాపే పాపనమ్మండి. అదండి పాప రావాలని కోరుకుంటున్నాం బాబు. మాకు ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నామండి. అది మాకు మా అగ్రహారమేనండి. మరి మా పాప ఎలాగ వెళ్ళిపోయిందో రావాలని కోరుకుంటున్నామండి. మాకు ఏమి పని చేస్తామండి, ఇంకా అలాగే తిరిగి చేస్తున్నామండి. ఇంకంతే, మరి ఇంకేం చెప్పమండి బాబు. అండి ఫస్ట్ నుంచి అమ్మాయిని మేము చూస్తామండి, బావని అయితేని. ఆ పాప మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ఇందులో పని చేసిన కాంచి కూడా మేము రోజుకి చూసుకోవాలండి, కానీ ఎప్పుడు ఎత్తుకోవడం కూడా చేయలేదండి. ఆ రోజు శనివారం ఏమైందంటే మేము చిల్లవలో పని చేస్తున్నాం మరివాళ్ళు అని చేస్తుంటే సడన్గా అంటే మా గుమస్తాలో ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే ఆ రోజు ఇలాగ నాని మరి కొంత నెలకి వెళ్ళండి పాప కనిపించలేదంటే మా తమ్ముడాలు వచ్చారండి. వస్తే ఆ రోజు మేము 1.5 గంట పని ఎక్స్ట్రా చేస్తామండి. మేము పాప నెలకి వెళ్తామనేసి వచ్చామండి. వస్తే అప్పటికే మొత్తం మా ఊరంతా 200 జనం వచ్చి మొత్తం అగ్రహారం చిన్నల పెద్దలు వచ్చి మొత్తం అందరూ నిలికారండి. ఎక్కడ ఆజుకు కనిపించలేదండి. ఆ రోజు మన్నాడు కూడా 3 రోజులు కూడా పని మానేసి మేము అందరం నిలికామండి. కానీ ఎక్కడ ఏమీ తెలియలేని పాప సంగతి అయితే నిజంగా మా ఊరు నల్గొండేశ్వరికి అయితే మేము పాప దొరకాలని మొక్కుకుంటున్నామండి. అండి నిజంగా అండి ఎన్నో మొక్కులు మొక్కామండి. ఆ తల్లి బాధ అయితే మేము చూడలేకపోతున్నామండి. నిజంగానే ఎంతో ఇదిగా ఏడుతుంది. కొంతమంది కామెంట్లు ఏమైనా పెడుతున్నారంటే తల్లి తొలిలో ఉందంటున్నారు, కానీ అదంతా కరెక్ట్ కాదండి. ఆ పిల్ల అంటే చాలా ఇష్టం అండి ఆ పాప అయితేని. 7 నెలలు పుట్టిందండి పాప. 3 నెలలు చాలా గ్రాండ్ గా పెంచిందండి ఆ పిల్లని అయితేని. దుప్పట్లో మూసి గాలికి దూలికి కూడా వెళ్ళకుండా
చాలా ఇదిగా పెంచిందండి. ఆ పాపకు చాలా ఇష్టం ఆ పాప అంటే. చాలా మంది బోలు మందిగా బోలు విషయాలు మాట్లాడుకుంటున్నారని మా ఎదురుకుంటానే. కానీ అలా కరెక్ట్ కాదండి. కన్నా తల్లి ఇప్పుడు అలా చేసుకోదు కదండి. అవును కదండి. కానీ ఆ పిల్ల అయితే చాలా మటుకు బాధపడుతుందండి. చిన్నలు పెద్దలకి అందరికీ కోరుకుంటున్నామండి పిల్ల దొరకాలని. నిజంగా దేవుడు మరి ఏం చేస్తారో తెలియదు కానండి. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏమన్నా క్షుద్ర పూజలు అటువంటివి ఏమైనా ఉంటాయి రేపు అమావాస్య? ఏమీ లేవండి. అంటే మేము ఆడవాళ్ళం కదండి, కొంచెం దేవుళ్ళని దేవతలను నమ్ముతాం కాబట్టి ఏ దెయ్యమో తీసుకుపోయింది అనేసి కొండలో పెండ్లు మొత్తం ఆ లొద్దులయ్యి మా మొగోళ్ళు అయితే చాలా మంది నిలికారండి. పోలీసు వాళ్ళు మొత్తం ఎన్టీఆర్ బృందం అందరూ నిలికారండి. కానీ ఎక్కడ ఫలితం ఏం దొరకలేదండి మాకైతే. దేవుడి దయ వల్ల దొరకాలని కోరుకుంటున్నామండి. చిన్న పాపని ఎవరైనా ఏమైనా చేసినా సరే వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఏం చేయరండి. ఎక్కడక్కడ వదిలేసి పోయినా సరే వాళ్ళకి జీవితాంతకాలం తోడ్పడి ఉంటామండి. ఆ పాప గురించి చాలా బాధపడుతుందండి మా ఊరంతా. వర్ష నుంచి పనుల్లోకి చేసే వాళ్ళు వచ్చి ఉంటారు. ఎవరు రాలేదండి. కొండోళ్ళు వస్తారండి, 1 నెల 2 నెలలు ఉంటారండి. వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతారండి. వాళ్ళు ఈ తోటలో అంటే వచ్చేంత అవకాశం ఏముంటుంది. జీడి తోటలో మామిడి తోటలలో చేసుకుండి ఆ తోటలోనే ఉంటారండి. ఆ తోటలో నుంచి గుమ్మస్తాలు బయటకు కూడా రానివ్వరండి వాళ్ళని. ఇప్పుడు ఈ పామాయిల్ దాటిన తర్వాత ఏముంటాయి? కొండలు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. కొండలే ఉంటాయండి, జీడి తోటలు అవి ఉంటాయండి, అంతే ఇంకేం ఉండవండి. పామాయిల్ తోటలో పని చేస్తున్నారు. ఏమన్నా పాములు పురుగులు ఇలాగా అడవి జంతువులు ఏమన్నా వచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయి? పాములు అయితే కనిపిస్తాయి కానీ అడు జంతువులు అవి ఏవో వచ్చినట్టు ఎప్పుడు కనిపించలేదండి. మరి ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాల పాటు పని చేస్తున్నాం కానీ ఎప్పుడు అలాంటిది ఏమీ లేదండి. మరి లేదండి. పాప రావాలని క్షేమం కోరుకుంటున్నాం. క్షేమం కోరుకుంటున్నామండి నిజంగానే. కన్నా తల్లిని ఎప్పుడు కూడా అలాగే ఎప్పుడు కళ్ళంటి నీళ్ళు రాలేదు అలాగే ఇలాగని గట్ట చాలా మంది ఇబ్బంది పెడుతున్నానండి. ఇప్పుడు మన బిడ్డ ఎంతో ఎటోళ్ళ బిడ్డ కూడా అంతే కాబట్టి ఎప్పుడు కూడా ఆడ కామెంట్లు పెట్టకూడదని మీరు ఎటోళ్ళు కొంచెం చెప్పండి. ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చూసాం పామాయిల తోటలో, ఇదే పామాయిల తోటలో కొన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు వీళ్ళంతా మహిళలు. అంటే ఈ చుట్టుపక్కల సిహెచ్ అగ్రహారం కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల నుంచి వీళ్ళంతా వచ్చి ఈ తోటలోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు. బాగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా తెలుసు మాకు. అంటే పాపను అంత దగ్గరగా చనువుగా తీసుకునేంత పరిచయం కాదు కానీ మేము తోటలోకి పనిచేసేందుకు కూడా రావడం జరిగింది. అది రోజైతే పనిలోకి ఈ యొక్క ప్రాంతంలోకి మేమైతే రావలేదు. వేరే ఒక తోటలో పనిచేస్తున్న నేపథ్యంలో గుమస్తాకు ఫోన్ వచ్చింది, పాప మేము అదృశ్యమైందని కూడా చెప్పింది. అప్పుడు మాత్రమే మాకు తెలిసింది. ఏదేమైనా పాప అదృశ్యం కావడంతోనే అలాగే రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అది సరైనది కాదు. ఆ రోజు సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. పాప అటువైపు తోట వైపు వెళ్ళిపోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ పాప సురక్షితంగా క్షేమంగా ఉండాలని కూడా మేము మా గ్రామ దేవతను కూడా పూజిస్తున్నామని ఇక్కడైతే మహిళలు చెప్తున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో క్షుద్ర పూజలు కానీ అటువంటి జరిగిన సందర్భాల్లో ఎప్పుడు కూడా లేవు. కానీ ఈ పాప మరి మిస్ అవ్వడం, మరో పక్కన కుక్క చనిపోవడం ఇవన్నీ కూడా కొంచెం మిస్టరీగానే ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా అనుమానిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కాకినాడ జిల్లాలో తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇప్పటికీ కూడా 9 రోజులు అవుతుంది. అయినా సరే ఆచూకీ లభ్యం కాకపోవడంతో అలాగే చిన్నారి ఏమైందని కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠత నెలకొంటుంది. అంతేకాకుండా చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాగే రంగంలోకి కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం రంగంలోకి తిరిగాయి. ఈ నేపథ్యంలోనూ మరోపక్క అటవీశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా అనుమాన బృందాలు కూడా కొండను జల్లెడ పెడుతున్నాయి. ఈ సిహెచ్ అగ్రహారం పరిధిలో ఉన్నటువంటి పామాయిల తోటలను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా అనువనువు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పాప ఆచూకీ కోసం ఏదైతే ఆశలు పెట్టుకున్నటువంటి ఆ కుక్క కూడా చనిపోవడంతో కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం ప్రక్రియ కూడా పూర్తయినటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలో చిన్నారి ఏమైంది, చిన్నారి ఆచూకీ లభిస్తుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరిలోని కూడా తెలుగు రాష్ట్రాలలో